అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది వాళ్ళ బెజవాడలో వంగవీటి ఆడియో లాంచ్ చేయటం. ఇది మరి ఈ ఊరి కథ, నేను పుట్టకముందు జరిగిన కథ, విజయవాడ మొత్తం తెలిసిన కథ. బట్ వాళ్ళు చూస్తే తెలుస్తుంది ఎంతమందికి ఇంట్రెస్ట్ అనేది ఎట్లా ఇది. సో ఈ సినిమా చూస్తే అందరూ కూడా రాము గారు యాక్చువల్గా ఆయన సాఫ్ట్ వాయిస్తో మామూలుగా ఆయన వాయిస్తో చెప్పేపాటికే మనకు అందరికీ తెలిసిపోయింది అసలు ఈ సినిమా ఎంత పవర్ ఉంది అనేది. రామ్ గోపాల్ వర్మ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నా జీవితాంతం ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఆయన్ని పరిచయం చేసిన, అంటే నన్ను ఆయనకి పరిచయం చేసిన శిరాశ్రీ గారికి కూడా ఈ స్టేజ్ మీద ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేవినేని మురళిగా ఆయన ఏదైతే అనుకున్నారో ఆ క్యారెక్టర్కి నేను న్యాయం చేశానని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. Thank you so much, sir. And thanks, Manju bhai. Thanks, whole Wangavidi team. నేను మీ విజయవాడ కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఇందిరా సినిమా 100 days ఫంక్షన్ విజయవాడలో జరిగింది. సేమ్ మీలాగే నేను కూడా బ్యారికేడ్లో ఎన్ని ఎక్కి అక్కడి నుంచి చూస్తూ చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. అది సేమ్ అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఇలా చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా నన్ను మీ ముందుకు తీసుకొచ్చిన మా బాస్ ఆర్జీవి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ మన రైల్వే మినిస్టర్.